దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైద్యరత్న, వైద్య విభూషణ్, బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత అయినటువంటి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళకి మీరు మెట్ఫార్మిన్ అనేది టాబ్లెట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఈ మెట్ఫార్మిన్ అనేది ప్రతి ఒక్కరికి పడుతుందా? పడని వాళ్ళకి ఇంకా ఇతర మందులు ఏమైనా అందుబాటులోకి వచ్చాయా? అసలు పడకపోవడం అనే సమస్య అసలు ఉంటుందా మెట్ఫార్మిన్లో? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మెట్ఫార్మిన్ నేను అందుకే పేషెంట్లకు మనం టైలర్డ్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. అంటే పేషెంట్ యొక్క పర్సనాలిటీని బట్టి మనం మందులు ఇవ్వాలి, పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి మందులు ఇవ్వాలి, పేషెంట్ యొక్క వయసుని బట్టి మందులు ఇవ్వాలి. మా దగ్గర అనేక గ్రూప్ ఎల్కేజీ నుంచి మనకి పీజీ లాగా ఉంటుందో ఇక్కడ కూడా క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. మెట్ఫార్మిన్ ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్, అలాగే సల్ఫనైల్ యూరియస్ ఉంటాయి, గ్లిమిప్రైడ్, మెట్ఫార్మిన్, తర్వాత DPP-4 ఇన్హిబిటర్స్ అని ఉంటాయి, గ్లిప్టిన్స్, ఇలా రకరకాల మందులు ఉంటాయి. వీటిల్లో కొన్ని మందులు మనం జాగ్రత్తగా వాడుకోవాలి. మెట్ఫార్మిన్ ప్రమాదకరమైనటువంటి మందు. ఎందుకు? కొంతమందికే ప్రమాదం మెట్ఫార్మిన్ వల్ల. కొంతమందికి B12 డెఫిషియన్సీ ఇస్తుంది, అంటే నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది. B12 లేకపోతే, మిథైల్ కొబాలమిన్ లేకపోతే నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు? పొట్టలో మనకి విల్లైన అబ్జార్ప్షన్ ఏరియాస్ ఉంటాయి, మనం తినే ఆహారం అంతా అబ్జార్బ్ అవ్వడానికి. మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్లు అక్కడ బ్లాక్ చేసేస్తాయి, B12ని డెఫిషియన్సీ వచ్చేటికి చేస్తాయి. అప్పుడు ప్రమాదమే పేషెంట్కి. కొంతమంది పేషెంట్కి మెటాలిక్ టేస్ట్ అనిపిస్తుంది పొద్దున ట్యాబ్లెట్ వేసుకుంటే, అంటే టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది నాలుకకి. సో ఆ పేషెంట్కి ప్రమాదం, వాడికి ఇష్టం ఉండదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇప్పుడు మనకి వైద్యం ఎందుకు చేయించుకుంటున్నాడు పేషెంట్? ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవించడానికి, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అయిపోతున్నాడు కదా. మెటాలిక్ టేస్టు, మిథైల్ కొబాలమిన్ తగ్గడం వల్ల కాలు చేతులు మంటలు ఇవన్నీ వస్తాయి. తర్వాత సన్న ఉన్న పేషెంట్ మెట్ఫార్మిన్ పెట్టామనుకోండి, అంటే పాయింట్ ఆఫ్ యాక్షన్ వేరు. మెట్ఫార్మిన్ అనేది వెళ్ళి ప్యాంక్రియాస్ మీద పనిచేయదు. సల్ఫనైల్ యూరియస్ అనుకోండి, ప్యాంక్రియాస్ మీద, బీటా సెల్స్ మీద పనిచేసి నువ్వు ఇన్సులిన్ తయారు చేయదు. SGLT ఇన్హిబిటర్స్ అనుకోండి, మనం ఇందాక డిస్కస్ చేసామని చూసారా, యూరిన్లో నుంచి షుగర్ని సపరేట్ చేసి బయటికి పంపిస్తుంది. అక్కడ పెద్దవాళ్ళకి అందుకే నేను ఆ ట్యాబ్లెట్స్ పెట్టను. SGLT ఇన్హిబిటర్స్ పెద్దవాళ్ళు, లేడీస్లో వాళ్ళకి పెడితే మంచిది కాదు, కానీ గుండెలకు మంచిది, గుండె జబ్బు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అందుకనే అలాంటి పెట్టినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు పర్సనల్ హైజీన్ జాగ్రత్తగా ఉండండి అని ఆ పెద్దవాళ్ళకి ఈ SGLT2 ఇన్హిబిటర్స్ పెట్టినప్పుడు చేస్తాం. తర్వాత గ్లిప్టిన్స్ అద్భుతమైన డ్రగ్స్, బ్యాలెన్స్డ్గా పనిచేస్తాయి. సో ఇలాగ రకరకాల డ్రగ్స్ ఉన్నాయండి, బోల్డ్ డ్రగ్స్ ఉన్నాయి. సో ఈ డ్రగ్స్ అన్ని తెలివిగా జాగ్రత్తగా టైలర్డ్ ప్రిస్క్రిప్షన్కి ఇవ్వాలి. సన్నగా ఉన్న పేషెంట్కి మీరు కనుక మెట్ఫార్మిన్ పెట్టారనుకోండి, నా దగ్గరికి ఇలాంటి కేసులు చాలా వస్తుంటాయి. మెట్ఫార్మిన్ పెట్టామనుకోండి, వాడు ఇంకా సన్నగా అయిపోతాడు. అంటే సన్నగా ఉన్న పేషెంట్ అన్నా, అంటే హెల్తీగా ఉండి సన్నగా ఉండే వాళ్ళన్నా, లేకపోతే హెల్తీగా ఉండి సన్నగా ఉన్న పేషెంట్ కనుక మనం మీరు మెట్ఫార్మిన్ పెట్టారనుకోండి, ఇంకా సన్నగా అవుతాడు. సపోజ్ వాడు ఉండేదే 55 కేజీలు, జెనెటిక్ పర్సనాలిటీ 55, వాడు ఇంట్లో ఎంతమంది ఎంత తిన్నా కూడా వాళ్ళు 55-60 కేజీలు మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. మా ఫ్యామిలీలో కదా మేము కొంచెం అందరం బొద్దుగా ఉన్నాం అందరం, జెనెటిక్గా వచ్చిన సమస్య. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది సమస్య, ఇక్కడ వీళ్ళు ఎవరైతే సన్నగా ఉన్నారో వాళ్ళకి మెట్ఫార్మిన్ పెట్టలేం, మనం పెట్టాం కూడా. ఇక్కడ వాళ్ళకి ప్లెయిన్ డ్రగ్స్ ఇస్తాం. అలాగే కొంచెం పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు, నేను సన్నబడుతున్నానండి అని చెప్పి, వాళ్ళు కూడా మెట్ఫార్మిన్ తీసేసేయాలి. లావుగా బొద్దుగా ఉన్నటువంటి వాళ్ళకి మీరు మెట్ఫార్మిన్ పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా కానీ మళ్ళీ మేము మెటాలిక్ టేస్ట్ లాంటి కంప్లైంట్స్, మిథైల్ కొబాలమిన్ ప్రాబ్లమ్స్ కనుక వస్తే ఆపేయటమా, లేకపోతే మిథైల్ కొబాలమిన్ సబ్స్టిట్యూట్గా ఇవ్వటమా, ఇవన్నీ చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థైరాయిడ్ ప్లస్ డయాబెటీస్ రెండు ఉండే వాళ్ళకి ఏం చేయాలి? థైరాయిడ్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి కూడా వాళ్ళు కనుక సన్నబడిపోతున్న కంప్లైంట్ కనుకుంటే మెట్ఫార్మిన్ తీసేయాలి. సో మెట్ఫార్మిన్ వల్ల సమస్యలు ఉంటాయి, ప్రతిదానికి ఒక డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనకే వస్తాయంటే చెప్పలేము, చాలా మందిలో రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలుసు. కాబట్టి పేషెంట్ కనుక ఇది కంప్లైంట్ చేస్తే మెట్ఫార్మిన్లో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని ఎట్లా అడ్రస్ చేయాలని ముందే ప్లాన్డ్గా ఉండాలి. మీకు చేసేటువంటి ఫిజిషియనో, డయాబెటాలజిస్టో, ఎండోక్రైనాలజిస్టో తెలివిగా కనుక ఆ ప్రిస్క్రిప్షన్ రాయగలిగితే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మళ్ళీ పేషెంట్కి. సో మెట్ఫార్మిన్ అనేది ఒక అద్భుతమైన డ్రగ్, యాంటీ క్యాన్సర్ రకరకాలుగా ఉపయోగపడుతుంది. తర్వాత PCODస్లో కూడా అదే వాడతాం, మెట్ఫార్మినే వాడతాం. PCODs, లేడీకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. ఇలాంటి ఉన్న వాటిల్లో కూడా ఇది బాగా అద్భుతంగా పనికొస్తుంది. సో చాలా మంది చాలా ఏళ్ళుగా డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా, మీరు ఫర్ సపోజ్ ఈ మెట్ఫార్మిన్ని ఎంతో 500 mg ఇప్పుడు నాకు ప్రిస్క్రైబ్ చేశారు అనుకుందాం, నేను ఇంకా ఒక సంవత్సరం తరబడి 2 సంవత్సరాల తరబడి అదే ప్రిస్క్రైబ్ చేసినటువంటి తీసుకువెళ్ళి నేను అదే తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటుంటే పని చేస్తుందా? మీకు పడితే పని చేస్తూనే ఉంటుంది. తర్వాత మెట్ఫార్మిన్ మంచి సుగుణాలు చెప్పాను మీకు. ఏది?
చక్కగా షుగర్ కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లాస్ చేస్తుంది, యాంటీ క్యాన్సర్ డ్రగ్, ఇలా అనేక సుగుణాలు ఉన్నాయి మెట్ఫార్మిన్కి. ఇదే మెట్ఫార్మిన్ కనుక మీలో కనుక సమస్యలు క్రియేట్ చేస్తే, మెటాలిక్ టేస్ట్లో మార్పు, మనం సన్నబడిపోవడం, విపరీతంగా సన్నగా అయిపోవడం, ఇలాంటి సమస్యలు కనుక వస్తే మనం అవాయిడ్ చేయాలి కదా. ఇమీడియట్గా తెలుస్తాయా సార్? తెలిస్తే ఒక 2-3 నెలల్లో తెలిసిపోతాయి. ఇవన్నీ కూడా తెలిసినప్పుడే వాళ్ళు చెప్తారు, పేషెంట్ కంప్లైంట్ చేస్తారు, సార్ నాకు టేస్ట్ బాగుండట్లేదు, ఈ ట్యాబ్లెట్ పెడితే నాకు టేస్ట్ బాగుండట్లేదు అని చెప్తుంటారు పేషెంట్. అవి మనం అర్థం చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి ఆ పేషెంట్కి. ఇవి కాకుండా ఇంకా ఎలాంటి డ్రగ్స్ ఉన్నాయి మెట్ఫార్మిన్ కాకుండా? చెప్పాను మీకు, సల్ఫనైల్ యూరియాస్ ఉన్నాయి, SGLT2 ఇన్హిబిటర్స్ ఉన్నాయి, DPP-4 ఇన్హిబిటర్స్ ఉన్నాయి, ఇలా బోల్డ్ డ్రగ్స్ ఉన్నాయండి. ఇంకా చాలా జరుగుతుంది రీసెర్చ్, కొత్త మందులు చాలా వస్తూ ఉన్నాయి. అసలు డయాబెటీస్ అంటే ఒక వ్యాధే కాదండి, ఈజీగా సాల్వ్ చేసుకునేటువంటిది. కానీ ప్రతి మనిషికి అన్ఈజీనెస్, వాకింగ్ చేయాలన్నా, ఎక్సర్సైజ్ చేయాలన్నా, ఎంతటి మనిషి అయినా తీసుకోండి, చాలా తక్కువ మంది కదా రోజు వ్యాయామం చేసేది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గురించి ఆలోచించేది. కొంతమంది బిజీగా ఉండే డబ్బుల గురించి పరిగెడుతూ ఉంటారు, వ్యాపారంతో బిజీగా ఉంటారు. ఇటు నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ వెస్టర్నైజ్డ్ ఫుడ్, తర్వాత ఆహారంలో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవటం, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా మళ్ళీ స్ట్రెస్. అందరూ స్ట్రెస్ని పక్కన పెడతారు, స్ట్రెస్ కూడా షుగర్ రావడానికి ఒక కారణమే, స్ట్రెస్ కూడా. అందుకనే అంటే ఒబేసిటీ ఉండే వాళ్ళలో ఎంత మందిలో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది? జనరల్గా నేను చెప్తున్నానమ్మా, ఒబేసిటీ అనేది మనం ఎట్లా వచ్చిందండి, జెనెటిక్ ఒబేసిటీ వేరు, తర్వాత బాగా చక్కగా తినటం కూడా అదొక వరం. చక్కగా కనుక తింటే తప్పకుండా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ కనుక తింటే, బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటే, అంటే మనం ఎంత తింటున్నాం అది కూడా ఇంపార్టెంట్. ఎక్కువ కనుక తిన్నారనుకోండి, ముఖ్యంగా చక్కెర పదార్థాలు, స్వీట్స్ కానివ్వండి, కొంతమందికి స్వీట్స్ అంటే పిచ్చి ఇంట్రెస్ట్ ఉంటుంది, రైస్ తినకపోతే నిద్రే పట్టదు, ఫైనల్గా ఎంతో కొంత రైస్ తినాలి. వాళ్ళకి అందరికీ ఏమంటే షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఎందుకు? బాడీలో కావాల్సిన దానికంటే కూడా హైయెస్ట్ అమౌంట్ షుగర్స్. మనకి సపోజ్గా శరీరం మనం చేసే పనికి ఒక 1500 to 3000 క్యాలరీస్ కావాలనుకోండి మనం చేసే లైఫ్ స్టైల్కి. ఒక స్వీట్ తింటే అసలు మీకు 2 రోజులు ఒక పూట తినాల్సిన అవసరం లేదు, ఒక స్వీట్ మంచిగా తింటే. అలాంటిది 4-5 స్వీట్లు, అరకిలో స్వీట్లు తినే వాళ్ళు ఉన్నారు వ్యవస్థలో. దే లవ్ ఇట్. అంటే వీ కెనాట్ కామెంట్ అపాన్ వన్ పర్సన్, దట్స్ హిస్ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు స్వీట్స్ తినటం వల్ల డయాబెటీస్ వస్తుంది అని తెలిసి స్వీట్స్ అవాయిడ్ చేసినా కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. వాళ్ళు అనుకుంటారు, అరే నాకు అసలు స్వీట్స్ అంటే నాకు అసలు ఇష్టం లేదు, నేను తిననే ఎప్పుడు. స్వీట్స్ తిన్నావు కదా, కానీ ఇంకోటి తింటావు కదా నువ్వు. అందుకనే ఒబేసిటీ రావడానికి రకరకాల కారణాలు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆహార పదార్థాలు. ఇప్పుడు మనం నడవట్లేదు అనుకోండి, క్యాలరీస్ అయినా కట్ చేసుకోవాలి డైట్లో. ఎక్కువ పని చేయట్లేదు అనుకోండి, నేను స్కిప్ చేసేస్తాను. ఇప్పుడు నేను కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాను డయాబెటీస్ విషయంలో, రేంజ్ చూసుకుంటుంటాను. నా పేషెంట్ చెప్పిన ట్రిక్ నేను చెప్పాను కానీ నేనే ఫాలో అవుతాను ట్రిక్ని. నేను రేంజ్ చూసుకుంటాను, నాది HbA1c 6 దాకా వచ్చింది, కమాన్ లెట్స్ స్టాప్ ఈటింగ్ నౌ అని కొన్ని రోజులు ఏదో స్కిప్ చేసేస్తాం డైట్లో నుంచి. ఇది తింటే మంచిది కదండి, ఈ రైస్ని కంట్రోల్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, నార్మల్ రైస్ కంటే ఈ దంపుడు బియ్యం వాడతాం, ఎక్కువ పాలిష్ చేయని రైస్ ఉంటాయో అవి వాడుతుంటాం. రకరకాలుగా దీంట్లో డైట్లో రకరకాల ప్లాన్స్ ఉన్నాయి, ఈజీ ప్లాన్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఏవో చేయాల్సిన అవసరం లేదు, ఈజీ ప్లాన్స్ని పట్టుకోవాలి. ఎన్ని నెలలకు ఒకసారి HbA1c టెస్ట్? ఎవ్రీ 3 months చేయించుకోవాలమ్మా HbA1c. ఎవ్రీ 3 months. కానీ క్రానిక్ డయాబెటీస్ అయితే ఎప్పుడైనా చేయించుకోవచ్చు. జనరల్ పేషెంట్స్ అందరూ కూడా 6 నెలలు, మేము మాకు షెడ్యూల్ ఏంటంటే 6 నెలలకు. కానీ నార్మల్ పేషెంట్స్ అనుకోండి, ఎప్పుడు HbA1c 6 నుంచి 7 నుంచి 8 మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, 6 to 8 మధ్యలో. వాళ్ళకి పెద్దగా హడావుడి చేయం. ఎవరికైతే ఊరికి HbA1c 10, 11, 12, 16, 17 ఇలా వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఒక నిఘా పెడతాం. నిఘా పెట్టి వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉంటాం. సో ఆహారాన్ని మనం నియంత్రించుకుంటే, ఇందాక నేను చెప్పిన ఒకటే సూత్రం, ఎప్పుడైనా చెప్పేది ఒకటే సూత్రం, ప్రధానమైనటువంటి సూత్రం, ఒకటే ఫార్ములా, హై ప్రోటీన్, ఒక మాదిరిగా ప్రోటీన్, మంచి ప్రోటీన్. మన శరీరానికి 1 కిలోగ్రామ్కి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. సపోజ్ మనం 100 కిలోలు ఉన్నారనుకోండి, ఒక 150 గ్రామ్స్ ప్రోటీన్ రోజు ఉంటే సరిపోతుంది డైట్లో. ప్రోటీన్, కార్బోహైడ్రేట్ తగ్గిపోవాలి, బాగా కార్బోహైడ్రేట్ తగ్గిపోవాలి. కార్బోహైడ్రేట్ లో లెవెల్లో తీసుకోగలగాలి. ఇక మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈ ఆకుకూరలు తినండి, మీ ఇష్టం ఆకుకూరలు, కాయగూరలు, మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇవి తినేటప్పుడు ఒకటే మేము చూసుకోవాల్సింది, లీన్ మీటా కాదా, రెడ్ మీటా, లీన్ మీటా, ట్రైగ్లిజరైడ్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా, LDL ఏమైనా పెరిగే అవకాశం ఉందా, వాటిని కొంచెం అవాయిడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.